పక్కనే పల్ల రాజశేఖర రెడ్డి స్టేట్మెంట్స్ పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్నారు. అసలు లోపల ఆలోచన లేకపోతే వేరేటోడు ఎందుకు ఒత్తిడి? అసలు నీలాంటి దిక్కుమాలని ఎవడన్నా పార్టీ మారని చెప్తాడా? నీలాంటి మాఫియాను విద్యా పేరిట 1000 కోట్లు దోచుకు తిన్నటువంటి ఇలాంటి దొంగను కూడా చేర్చుకుంటారా? ఇదంతా నీకు నువ్వుగా ప్రచారం చేసుకున్నావేమో. తెలంగాణ ఉద్యమం నుంచే రాజకీయాల్లోకి వచ్చారని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడేది లేదని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. అమెరికాలోని వర్జీనియాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో విలువలు పాటించాలని. విలువల గురించి పల్లా రాజేశ్వర రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు. ఎంత దుర్మార్గమైన విషయం అంటే, గెలిచిన పార్టీలో ఎమ్మెల్యేలు 5 ఏళ్లు ఉండాలని అన్నారు. పార్టీ మారాలని రాష్ట్రంలో ప్రభుత్వం తనపై ఒత్తిడి చేస్తుందన్నారు. 6 నెలల్లో 4-5 కేసులు పెట్టారని, విచారణ కమిటీ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. తనతో పాటు భార్య నీలిమ, కొడుకు అనురాగ్లపై కూడా కేసులు పెట్టారన్నారు. కేసులకు భయపడనని ఎదురొడ్డి పోరాడతారని ప్రకటించారు. చెప్తున్నా కదా, ఇలాంటి దొంగ నీతి మాటలు మాట్లాడుతున్నారు. 5 ఏళ్ళు ఒకటే పార్టీలో ఉండాలని చెప్పేసి నీతి మాటలు మాట్లాడుతా ఉన్నాడు ఈ దొంగ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈయన అనురాగ్ యూనివర్సిటీ కానీ, ఈయన విద్యా సంస్థల్లో చేస్తున్నటువంటి దోపిడీ కానీ, మాఫియా పైన చర్యలు తీసుకునేటువంటి దమ్ము ధైర్యం ఉందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అని చెప్పేసి ఈరోజు కాలోజీ టీవీ తరఫున మేము బహిరంగ హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మీకు ఆ చిత్తశుద్ధి ఉందా? సరే, ఆయన మీ పార్టీలో చేరుతాడా లేదా పక్కన పెట్టండి. కానీ ఈరోజు విద్యా మాఫియాకు పరాకాష్ఠగా ఉన్నటువంటి 2 వ్యక్తులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కీలక వ్యక్తులు 2 ఎవరైతే ఉన్నారో, ఈరోజు మల్లారెడ్డి కానీ పల్లా రాజేశ్వర రెడ్డి కానీ, ఈ ఇద్దరిని ఈరోజు వాళ్ళ మాఫియా పైన మీరు జులుం చేసేటువంటి అవకాశం ఉందా అని చెప్పేసి కూడా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ తన ప్రభావం కోల్పోయి, బీఆర్ఎస్ పార్టీ తన ప్రభావం కోల్పోయి ఈరోజు ఇంత చెతికిల పడడానికి కారణమే పల్లా రాజేశ్వర రెడ్డి అనేటువంటి ఒక దొంగ. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు కేసీఆర్కు అతి దగ్గరగా పనిచేసినటువంటి ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, 2014 ముందు వరకు కేసీఆర్ మంచోడే, కానీ 2014 సమయంలో వచ్చినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి దొంగల వల్ల, ఈరోజు వీళ్ళ మాఫియా వల్ల, వీళ్ళ యొక్క చర్యల వల్ల కేసీఆర్ మారిపోయాడు. కేసీఆర్ను ఈరోజు ప్రజలకు దగ్గరగా ఉండకుండా కేవలం ఫామ్ హౌస్కో లేకపోతే ప్రగతి భవన్కో పరిమితం చేసిన వాళ్ళలో పల్లా రాజేశ్వర రెడ్డి మొదటి వరుసలో ఉంటాడు. ఆ తర్వాత సంతోష్ రావు లాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళంతా కూడా కలిసి ఈరోజు కేసీఆర్ను ప్రజల్లో చులకన చేసేటువంటి ప్రయత్నం చేశారని కేసీఆర్ కు సంబంధించినటువంటి సన్నిహితులు నిన్న నాకు ఒక హోటల్లో జరిగినటువంటి కార్యక్రమంలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాతో చెప్పడం జరిగింది. అంటే కేసీఆర్ మంచోడే అని చెప్తా ఉన్నారు. అయితే కేసీఆర్ ఇలా మారడం గల కారణం ఏంటి అంటే, పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి మధ్యలో వచ్చినటువంటి దొంగల వల్లనే కేసీఆర్ కు అపవాదం వచ్చిందని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. అంటే నిజంగా కేసీఆర్ మంచోడా లేదా అంటే అది మనకు తెలియదు వాస్తవంగా. కాకపోతే ఒకవేళ అంత పెద్ద నాయకత్వంలో ఉన్నటువంటి సీఎం పొజిషన్లో ఉన్నటువంటి నాయకుడు, ఇలాంటి ఆయనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తాయి, అన్ని రకాల సమాచారాలు ఆయనకు వస్తాయి, అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తుల వలలో పడి చిక్కుంటాడా అంటే నేనైతే నమ్మను. కాకపోతే కేసీఆర్ని డైవర్ట్ చేయడంలో ఇలాంటి దొంగలు అనేది కీలక పాత్ర పోషిస్తారనేది నాకున్నటువంటి సమాచారం. ఇందులో నో డౌట్ పల్లా రాజేశ్వర రెడ్డి అనే దొంగ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రేపటి రోజున మునిగిపోయే ప్రమాదం ఉన్నటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి కారణం పల్లా రాజేశ్వర రెడ్డి చెప్పేసి చెప్పవచ్చు వాస్తవంగా, బలంగా. దాంట్లో ఎట్లాంటి అయితే లేదు అసలు.